ఈ దీంట్లో మన రేవంత్ రెడ్డి గారి భాగవతం కూడా స్పష్టంగా కనపడతా ఉన్నది. ఈ కేసులో రేవంత్ రెడ్డి గారు ఇరుక్కొని అద్భుతంగా ఇక ఎందుకంటే 2019లో ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, 2021లో ఆయన పీసీసీ అయ్యిండు. దీని 2023 దాకా ఈ ఎవరెవరి నుంచి డబ్బులు వచ్చినాయి అనేది దాన్ని ఈడీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నది. ఎప్పటి నుంచి 2019 నుంచి 2022-23 దాకా ఎక్కడెక్కడ నుంచి ఈ యంగ్ ఇండియా అనేటువంటి కంపెనీకి డబ్బులు వచ్చినాయి, ఎక్కడెక్కడ నుంచి ఈ ఏజేల్ అనేటువంటి సంస్థకు డబ్బులు వచ్చినాయి, ఎట్లెట్లు వచ్చినాయి అనేది మొత్తం కూడా కూపీ లాగుతా ఉంది ఈడీ. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇందులో అద్భుతంగా ఇరుక్కున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. సో కాబట్టి ఇంకా వీళ్ళు దాన్ని ధృవీకరించాల్సిన అవసరం ఉంది, ఛార్జ్ షీట్ను కూడా కోర్టు యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ ఏం జరుగుతుందనేది చూడాలి. మరి ఈ లోపలనే వెళ్ళి మన రేవంత్ అన్న పోయి మోడీ సార్ దగ్గరికి పోయి ఎందుకన్నా గిట్లా చేస్తున్నావు, నీకు కావాల్సినవి నేను చేసి పెడుతున్నా కదా, అదానికి ఎన్ని కావాలంటే అన్ని పనులు చేసి పెడుతున్నా, అంబానీకి ఏం కావాలంటే ఆ పని చేసి పెడుతున్నా, బీజేపీల మీద ఈగ వాలనిస్తలేను, మీ బీజేపీ ఎంపీలకు అసైన్డ్ భూములను కూడా పట్టా భూములు లెక్క మార్చిస్తున్నా, మీ బీజేపీ వాళ్ళు ఏమైనా దోసుకుంటుంటే దానికి మంచిగా అడ్డం పడకుండా అద్భుతంగా మీకు నేను అది చేస్తా ఉన్నా. బండన్న ఏం చేస్తున్నాడో మనకు తెలియదా, ఆయనకు ఎంత సహకరిస్తున్నా, నేను ఎన్ని రకాలుగా సహకరిస్తున్నా, ఏ దందాల్లో ఎట్ట సహకరిస్తున్నో తెలుసు కదా. ఇవన్నీ కూడా మీకు సహకరిస్తుంటే మళ్ళీ నా మీద ఎందుకు ఈడీ అని చెప్పేసి ఇది చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఈయన పోయి మరి బేరానికి పోతే, వ్యవహారం పోతే మరి ఏమన్నా సెటిల్మెంట్ చేసుకుంటాడా లేకపోతే మొత్తానికే కాకుండా చేసుకుంటాడా ఇక చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ బీజేపీ అనేది చాలా తెలివి కల్లటువంటిది అనమాట. బీజేపీ చేతికి ఒకసారి దొరికినాం అనుకో దాన్ని వదిలిపెట్టదు. బీజేపీ ఇప్పుడు రేవంత్ రెడ్డిని గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటే, ఇది అనుకుంటే ఈ కేసును బలంగా చేస్తుంది, మంచిగా గ్రిప్లో పెట్టుకుంటుంది. ఎందుకంటే ఇది చేసి దొరికింది కదా. ఆల్రెడీ ఇప్పటికే 50 లక్షల రూపాయల నగదుతోటి బ్యాగ్ పట్టుకొని నాంపల్లి కోర్టుకు రేవంత్ రెడ్డి సీఎం హోదాలో రెండవసారి హాజరు, ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసా, ఓకే రైట్, అది ఇదే కేసు అనుకున్నాను. సో ఇట్లా ఈయన ఇప్పుడు ఈ కేసులో దొరికినాడు. ఇందులో కూడా ఈడీ ఇంటర్ఫియర్ అయింది, ఇందులో కూడా ఈడీ ఉన్నది. సో కాబట్టి మరి మొత్తానికి కాంప్రమైజ్ చేసుకొని వ్యవహారము పెద్దగా కాకుండా చూసుకుంటాడా లేకపోతే ఎదుర్కొని బీజేపీ ముందు నిలబడతాడా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీ ముందు నిలబడేంత సినిమా ఆ ధైర్యము రేవంత్ రెడ్డికి లేదు. ములాఖత్ చేసుకొని లోపల ఒప్పందం చేసుకొని అదైపోతాడు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసులో ఎంత చేసినా కానీ ఏం దొరకలే, వాళ్ళకి ఏం దొరకలే. కోర్టులో కూడా రేపన్నాడు ఆ కేసు వీగిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కానీ రేవంత్ రెడ్డి వ్యవహారం అట్లా డైరెక్ట్గా నేరుగా దొరికిపోయింది ఆయన. సో కాబట్టి అది నిరూపితం అవుతుంది, అది నేరం. సో అప్పుడు జైలు శిక్ష పడితే ఇంకా ఆయన ఏ పదవికి, ఏ రాజకీయ పదవికి కూడా అర్హుడుగా, రాజ్యాంగబద్ధమైనటువంటి ఏ పదవి కూడా ఆయన చేయలేడు. ఆయన అర్హుడు కాదు అప్పుడు ఒకసారి దోషిగా తేలితే. సో కాబట్టి ఇది ఆయన మెడకు బాగా బిగుసుకున్నది అనమాట. సో ఇట్లా రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కేసు వ్యవహారం ఇది మిత్రులారా. అయితే